నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైకోలను పెంచేది గొడ్డలి పార్టీ, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం. కోమారెడ్డి పట్టాభిరామ్. ఉండవల్లిలో రైతుల పంట పొలాల ధ్వంసం, రాజధానికి భూములు ఇవ్వలేదనే అక్కస్తోనే దారుణం. ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునీకరణ పనులను సోమవారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. విశాఖపట్నంలో ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు అన్ని రకాలుగా అండదండల్ని గొడ్డలి పార్టీ అందిస్తుందని అన్నారు. ఈ గొడ్డలి పార్టీ కూడా అదే విధంగా సోషల్ మీడియా సైకోలను, మానసిక ఉగ్రవాదులను తయారు చేయడానికి ప్రత్యేక క్యాంపులు నడుపుతోందని అన్నారు. ఇవాళ సమాజంలో ఉగ్రవాదులుగా మారి అనేక రకాలుగా దేశం పైన, దేశ సార్వభౌమాధికారం పైన ఒక రకంగా దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుబెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదుల పైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారండి. ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి, భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకడు ఈ విధంగా తయారవ్వకుండా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షించండి అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఒక్క హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వారే కాకుండా ఇవాళ క్రిస్టియన్లు బాధపడుతూ ఉన్నారు, ముస్లిం సోదర సోదరీమణులు బాధపడుతూ ఉన్నారు, అన్ని మతాల వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఇతను మాట్లాడినటువంటి మాటలు చూసి. ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి అని కోరుకుంటున్నారు, ఎక్సెప్ట్ గొడ్డలి పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఒక్క గొడ్డలి పార్టీ తప్పితే, గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే తప్పితే
ఆ పార్టీ నాయకులు తప్పితే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రశ్న రావణ్ణి అత్యంత కఠినంగా శిక్షించండి అని చెప్పి కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ నిస్సిగ్గుగా ఇతన్ని ఇంకా కూడా వెనకేసుకొస్తున్నారు గొడ్డలి పార్టీకి చెందినటువంటి నాయకులు. రాజధానికి భూములు ఇవ్వలేదనే అక్కసుతో కాపాడాల్సిన ప్రభుత్వమే రైతులపై గుండాగిరి చేసి వారి పొలాలను జేసీబీలతో సర్వనాశనం చేసిందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 11 మంది రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తే ప్రభుత్వం వారితో మాట్లాడి ఒప్పించాల్సింది పోయి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం సిగ్గుచెట్టుని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కారణంగా అన్యాయానికి గురవుతున్న ప్రతి రైతుకి వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని అన్నారు. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో బలవంతంగా లాక్కుంటున్న బాబు సర్కార్ చిన్న సన్నకారు రైతులు వాళ్ళ జీవన భృతి కూడా అదే జీవనాధారం కూడా చిన్న కాస్త కమతమే. అలాంటి రైతులు సర్కారు వారికి భూమి ఇవ్వకుండా 10 సెంటు 15 సెంటు 20 సెంటు 30 సెంటు ఉన్న చిన్న సన్నకారు 11 మంది రైతులు 2 ఎకరాల 72 సెంట్లు ఇవ్వకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉంది. ఓకే, సీడ్ యాక్సెస్ రోడ్డుకి మీకు కావాలి, అది తప్పేం కాదు, అది తీసుకోకూడదని మేము అంటల్లా. కానీ వారితో మాట్లాడి ఆ రైతులతో సంప్రదించి వాళ్ళ కుటుంబం స్థితిగతులను పరిశీలించి అనుపమ ఒక ఆమె ఉండే, ఆమెకి అరెకరం దగ్గర అరెకరం పొలం ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు ఉన్నారు, ఇంకా వాళ్ళకి పెళ్లిళ్ళు కాల. ఆ అరెకరాన్ని వీళ్ళకి ఇచ్చి వీళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏమిస్తారో తెలియని పరిస్థితుల్లో అనిచుకుంటుందా? కాదు కదా. కొందరు పరిస్థితులు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులను బట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకే రీతిన, అరెకరం పావు ఎకరం 10 సెంటు 20 సెంటు ఉన్నాళ్ళు కూడా ఒకే రీతిన ఒకే పద్ధతిలో చేస్తామంటే రైతులకి కుదరని వ్యవహారం. ప్రతి రైతుకి కొన్ని కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. పెద్ద రైతు పెద్ద కామందుకు పర్వాలేదు, 5 ఎకరాలు 10 ఎకరాలు పైన రైతు అందరికి కూడా వాళ్ళకి పర్వాలేదు. ఈ విధానం వల్ల పాపం రైతులు అక్కడ కొంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంకా బెనిఫిట్ కాండి, మంచిదే. కానీ ఈ పరిస్థితి ఏంటి? పోలీసులతో దగ్గర వాళ్ళు ఎవరైతే అర్ధరాత్రి, ఇవాళ శనివారం రేపు ఆదివారం కాబట్టి కోర్టులు కూడా ఉండవు కాబట్టి ఒక వీధి రౌడీల్లాగా ఒక గుండాలు వాళ్ళు వీళ్ళు మన పల్లెటూళ్ళు అక్కడక్కడ చేస్తారే, జనం అందరూ పోయి కోర్టుకి సెలవున్న రోజులు పోయి వాళ్ళందరినీ బయటేస్తారే సామానికి వాను. ఆ విధంగా వెళ్లాల్సిన కర్మ ఏంటండి ప్రభుత్వానికి? ప్రభుత్వమే కదా ఇది. మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి. సన్నకారుకి పేద రైతుకి వాళ్ళకున్న కష్టాలేంటి బాధలేంటి ఒకసారి వినండి. వినడానికి కూడా మీకు టైం లేదా ఆఫీసర్స్ ఎవరికి? మీరు హై హ్యాండెడ్ గా దుర్మార్గంగా వాళ్ళ పొలంలోకి పోయి అదిగో చూడండి, వాళ్ళు ఉండేది 11 మంది రైతులు, అంతా చిన్న సన్నకారు. వాళ్ళ మీద దుర్మార్గంగా 60-70 మంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్స్, సిఆర్డి ఆఫీసర్స్, రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కలిపి పోయి వాళ్ళ మీద పడతారా? ఇది ధర్మమా? ప్రభుత్వం ఇవాళ 2 ఎకరాల 72 సెంటి వాళ్ళకి మీరు సరైన న్యాయం చేయలేకపోతుంది. ఇవాళ ప్రభుత్వం 100,000 కోట్లు తీసుకెళ్లి ఆ గుంటలో గుమ్మరిచ్చి మీరు ఇవాళ చేస్తున్నారే. ఆ చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి చిన్న కోరికలు తీర్చలేకపోతున్నారా? మీరు రాత్రి మీరు ఆ చెక్కులు ఇవ్వడానికి అవి ఇమీడియట్ గా నిన్న మీరు మంత్రిమండలిలో మీరు తీర్మానించుకుని ఎకరాకి 2,40,00,000 పెట్టి మీరు పోయి వాళ్ళకి ఇస్తారా? ఆ చెక్కులు ఇవ్వడానికి పోతే వాళ్ళు నిరాకరించారు. ఉండవల్లి లాంటి ప్రాంతంలో ఎకరా ఉంది 2,40,00,000. కొద్దిగా ఆలోచించండి సార్. వాడు చిన్న సన్నకారు. అసలు ఈ రాజధాని గొడవ లేనప్పుడే 5-6 కోట్లు పైన పలికింది అక్కడ ఎకరం. ఇవాళ మీరు 2,40,00,000 మీరు రేట్ ఫిక్స్ చేశారు. వాడు ఎట్లా బ్రతుకుతాడండి? ఆమె లబోదిబం అంటే పోలీసులు వాళ్ళ ఆటంకించి ఆమెను నిర్బంధించి పక్కన తీసుకెళ్లారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలా తప్పు చేస్తున్నారు. రైతు వారికి కూడా రాజధానిలో ఉన్న రైతుకి మీరు ఇంతవరకు భూములు ఇవ్వలా, ఇస్తారనే నమ్మకం కూడా నాలాంటి వాళ్ళకి లేదు. అక్కడున్న రైతులకి ఇప్పటికైనా రైతులకు చెప్తున్నా, ఆ రైతులు కూడా ఏదో భ్రమలో ఉన్నారు. చంద్రబాబు గారు ఏదో ఎత్తి మన నెత్తిని పెడతారని ఆశపడుతున్నారు. రైతు సోదరులకి నేను ఒకటే చెప్తున్నా, సోదరులారా, ఈ ప్రభుత్వం రైతును మోసం చేసే ప్రభుత్వం. ఈ 2 ఏళ్లుగా రైతు ఏ విధంగా తిప్పలు పడుతున్నాడో, ఏ విధంగా కష్టాలు పడుతున్నాడో పల్లెల్లో ఉన్న ప్రతి రైతు సోదరుడికి తెలుసు. సోదరులారా, రైతు సోదరులు గొంతు నిలిపే కార్యక్రమం ఇవాళ అమరావతిలో చేస్తున్నారు.
అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్న పేదలు, రైతులు, సామాన్య ప్రజలు ఎంతో పవిత్రమైన భావనతో ధర్మమే ముఖ్యమని భావించి వేలాది కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశీ చంద్రెడ్డి అన్నారు. విశాఖ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరి పవిత్రమైన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే మాట వింటేనే సహించలేకపోతున్నామని, ఇందులో బాధ్యులుగా ఉన్నవారు క్షమించరాని నేరానికి ఒడిగట్టారని మండిపడ్డారు. రాముడు ఏ ఒక్క పార్టీకో చెందినవాడు కాదని, ఆయన అందరి వాడని వంశీ చంద్రెడ్డి స్పష్టం చేశారు. ఇంతటి సున్నితమైన ఆధ్యాత్మిక వ్యవహారాన్ని బీజేపీ పార్టీ తమ రాజకీయ లబ్ధి కొరకు వాడుకుందని ఆయన విమర్శించారు. దానికి క్రెడిట్ తీసుకునే రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ బాధ్యులు ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో వారు తెలియజేయాలి. దీనిపైన దేశ ప్రజల ముందుకొచ్చి ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే బాధ్యత తీసుకుంటానని ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు విశ్వాసాన్ని అందించాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు తక్షణమే ప్రభుత్వం అంగీకరించాలి. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒక సిట్ ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. విరాళాలు దేశం మొత్తం నుంచి వచ్చినాయి, కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంటారు వాళ్ళు. ఆ సిట్ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికి వస్తాయనే విశ్వాసము, నమ్మకము మనకు లేదు. ఎందుకంటే చాలా ప్రభావితమైనటువంటి నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలనేది చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఇది ఎంత గందరగోళమైనటువంటి విషయము, ఎంత మనందరినీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ముఖ్యమైనటువంటి బాధ్యుల రాజీనామాలు స్వీకరించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ లో కీలక బాధ్యత వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ దానికి బాధ్యులుగా అపాయింట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సిట్ మీద మాకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ అభియోగాలన్నీ కూడా ట్రస్ట్ పైన అనేక అభియోగాలు, అనేక అనుమానాలు ఉన్న సందర్భంలో కేవలం కింది స్థాయి వాళ్ళకే అరెస్టులు, వాళ్ళకే పరిమితం చేయకుండా దీంట్లో బాధ్యులైనటువంటి, బాధ్యత తీసుకోవాల్సినటువంటి ట్రస్ట్ లో ఉన్నటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. దేశ ప్రజల ముందు తప్పు చేసినారని తేలిన వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టాలి అని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.